పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. ఈ కొరింథీ సంఘము ఏమయ్యింది అంటే దేవుని సిలువ శక్తిని కలిగి, ఆ సిలువ శక్తిని కలిగినటువంటి సంఘము దేవునిని వారు ఎంతో హృదయపూర్వకముగా వారు బహు ఆసక్తితో వారు ప్రకటనలను వారు చేస్తూ ఉన్నారు. కనుక మనము కూడా కొరింథీ సంఘం వలె శక్తి కలిగిన సంఘముగా మనము కూడా ఉండాలి. ఎటువంటి శక్తి కలిగి ఉండాలో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాక్యముల నుండి మొదటిది మనం చూసినట్లయితే ప్రార్థనలో మనం శక్తి కలిగి ఉండాలి. దేవుని సంఘము ప్రార్థనలో శక్తి కలిగి మనం ఉండాలి. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వాక్యాన్ని మనం చదువుకుందాం. వారు పునరుద్ధానములో పాలివారయుండి దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందురు గనుక వారికను చావనేరరు. దేనితో సమానులు? పునరుద్ధానములు వారేమై ఉన్నారు? పాలివారయుండి దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందురు గనుక ఇక వారికను. ఎంత చక్కటి మాట ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుందో చూడండి. అంటే దేవుని యొక్క పిల్లలు ఎప్పుడైతే మనం ప్రార్థనాపూర్వకముగా శక్తి కలిగి మన యొక్క జీవితాలను మనము ప్రభువులో మనం ఎప్పుడైతే మంచిగా మనం నడిపించుకుంటూ ఉన్నామో, ప్రభు ఏం చేస్తున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన పిల్లలైనటువంటి వారందరిని కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు? శక్తి కలిగిన వారుగా చేస్తున్నాడు. శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేసు మెలకువగా ఉండడని. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలి? ప్రార్థన చేసు మెలకువగా ఉండాలి. అంటే ఇక్కడ మనం ప్రార్థన చేస్తూ మెలకువగా ఉంటేనే దేవునిని ఎదుర్కోవటానికి శక్తి అనేది వస్తుంది. లేక ఏదైనా ఒక కార్యములు మనము చూడటానికి లేక పొందుకోవటానికి శక్తి అనేది వస్తుంటుంది. లేక మనం అపవాది యొక్క తంత్రములను ఎదిరించటానికి, జయించటానికి అనేది మనకు శక్తి వస్తుంటుంది. ఇదే ప్రార్థన అనేది మనకు లేకపోతే మనం ఏమైపోతామంటే శక్తిహీనులం అయిపోతాం. అప్పుడు అపవాది మనల్ని ఏం చేస్తాడు? బలహీనుల్ని సునాయాసంగా పడగొట్టేస్తాడు. ఈ అపవాది ఏం చేస్తాడంటే ఈ బలహీనుల్ని అనేకమైనటువంటి ఆశలను, కోరికలను వారి ఎదుట పెట్టి వారిని ఏం చేస్తాడంటే ఊరికే వాడి వైపు ఆకర్షితుడై లాక్కెళ్ళిపోతూ ఉంటాడు. అదే శక్తి కలిగి మనం ఉన్నామనుకోండి, అపవాది వేస్తున్నటువంటి ఏ ఉచ్చులో కానీ ఏ చెరలో కానీ దేనిలో కూడా మనము చిక్కబడం. దానిని మనం ఏం చేయొచ్చు అంటే ప్రార్థన ద్వారా దానిని జయించవచ్చు, దానిని మనం ఎదుర్కోవచ్చు.
దానిలో చిక్కబడకుండా మనం జ్ఞానము కలిగి ఉండొచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా మరి అనుదినము కూడా చక్కగా ప్రార్థన చేసుకుంటూ మనం ఎలా ఉండాలంటే శక్తి కలిగి మనం ఉండాలి. అలా ఎప్పుడైతే మన యొక్క జీవితాలు ఉంచబడతాయో మనందరము కూడా దేవుని యొక్క బిడ్డలుగా ఆయన ఎదుట మనం ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే మనం ఏమైపోతాం? అపవాది బిడ్డలుగా మన జీవితాలు మారిపోతాయి. వాక్యముల నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 13వ వాక్యం చదువుదాం. అది ఏం చెప్పటానికి? ఏదైనా ఒక భాషతో మాట్లాడేటువంటి వారు దానికి అర్థం చెప్పాలంటే వారు ఏం చేయాలి? అది ప్రార్థనలు మనం చేయాలి. ఏది చేయాలన్నా కానీ దానికి ముందు ఏది కావాలి? మూలము ప్రార్థన ఉండాల్సిందే. స్వస్థత చేయాలన్న ప్రార్థన ఉండాలి, భాషలో మాట్లాడాలన్న ప్రార్థన ఉండాలి, ఏదైనా కృపావరాలు పొందుకోవాలన్నా ప్రార్థన ఉండాలి, లేక ఏదైనా సాతాన్ని జయించాలన్నా ప్రార్థన ఉండాలి, మనకు ఏదైనటువంటి మేలు పొందుకోవాలన్నా ప్రార్థన ఉండాలి, లేక భాషలను మనము ఆ భాష యొక్క అర్థాన్ని చెప్పగలిగినటువంటి శక్తి కలిగిన వారుగా ఉండాలన్నా మనకు ప్రార్థన ఉండాల్సిందే. అందుకు సంఘము ఎప్పుడు కూడా ఏం చేయాలన్నమాట? ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ఎప్పుడు కూడా మనము చేసుకోవాలి. అపోస్తుల కార్య గ్రంథంలో 22వ అధ్యాయము 2వ అధ్యాయము అపోస్తుల కార్య గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనంలో ఒక మంచి మాట ఉంది. చాలు. ఇక్కడ ఆదిమ సంఘము కూడా ఎలా ఉంది? వారు కూడా ఎడతెగక వారు ఉన్నారు కాబట్టి ఆ సంఘము ఎలా ఉంది? శక్తి కలిగిన సంఘముకు ఉంది. అపవాది వచ్చాడు, అపవాది అనేక రకాల శ్రమలు పెట్టాడు, అపవాది అనేక రకాలుగా సంఘమును హింసించాడు. అయినా సంఘము చెదిరిపోకుండా ఉంది అంటే ఆ సంఘం ఏం చేస్తుందన్నమాట? ఆ ప్రార్థన చేసుకుంటుంది. మనం కూడా మన కుటుంబాల్లో అపవాది రకరకాల శోధనలు, రకరకాల శోధకుడు మనం శోధిస్తాడు. వాటిలో మనం చిక్కబడకుండా, అవి మనం ఈడ్చుకుని పోకుండా, మనం బలహీనం చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనందరం ఏం చేయాలి? ప్రార్థనలు చేసుకోవాలి. సంఘం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి అని చెప్పేసి నేను మీ అందరికీ ప్రభు పక్షముగా నేను మీకు మనం చేస్తున్నాను. ఇక ఈరోజు రెండవదిగా మనం చూసినట్లయితే మనం ఎటువంటి శక్తి కలిగి ఉండాలి అంటే వినుటకు శక్తి కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని వినటానికి మనకేముండాలి? శక్తి ఉండాలి. మార్కు సువార్త 4వ అధ్యాయము 33, 34వ వాక్యాన్ని చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 33, 34 వచనాలు. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. ఉపమానము లేక వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విషదపరచెను, అన్నిటినీ తెలియజేసెను. కనుక దేవుని యొక్క పిల్లలకి దేవుడు అనేకమైనటువంటి విషయాలను చెబుతున్నప్పుడు వారికి ఏముండాలి? వినుటకు శక్తి ఉండాలి. వినటానికి ఓపుకుంటేనే అనేక విషయాలు ఏం చేయొచ్చు? నేర్చుకోవచ్చు. కొంతమందికి ఏముండదు? ఓపిక ఉండదు. దేవుని మందిరంలో కాసేపు కూర్చుని దేవుని వాక్యమును వినటానికి ఏముండదు? ఓపిక ఉండదు. ఓపిక ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? వారు కూర్చోలేరు, వారు వాక్యాన్ని వినలేరు, వాక్యంను వినటానికి వారు దృష్టిని పెట్టలేరు. వారి జీవితాల్లో అనేకమైనటువంటి బలహీనతలకు
వారు చోటిస్తూ ఆ వాక్యము విషయాలలోకి వచ్చేసరికి వారు ఏమైపోతున్నారు అంటే నిద్రమత్తులైపోతున్నారు, లేకపోతే వారు బలహీనలైపోతున్నారు, లేకపోతే వారు వాక్యాన్ని అర్థము చేసుకోలేటువంటి వారు అయిపోతున్నారు. ఇంకా కొద్దిమందిని మనం చూసినట్లయితే వారు ఎలా ఉంటున్నారు అనేది మనం చూసినట్లయితే ప్రజలైతే ఇక్కడ ఉంటున్నారు, కానీ వారి మనసు మాత్రము ఇక్కడ ఉండలేదు, వాక్యం మీద ఉండలేదు. వారి హృదయాలు, వారి ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటాయి. అందుకు వారు ఏమైపోతున్నారు అంటే వారు బలహీనులైపోతున్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యము బలమైనటువంటిది వారికి చెప్పబడుతున్నా వారు ఇంకా దానిని గ్రహించలేని వారుగానే ఉన్నారు. అందుకే యేసు ప్రభు యొక్క శిష్యులతో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే వారి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెబుతున్నాడంట. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీరు వినటానికి కానీ శక్తి కలిగి ఉంటే ఇంకా అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోవచ్చు. అనేక విషయాల్లో మనం నేర్చుకోవటమే కాదు, ఆ విషయాల్లో బలపడవచ్చు. ఆ విషయాల ద్వారా మనం ఎంతో ఆదరించబడవచ్చు. ఆ విషయాల ద్వారా మనం ఎంతో పోషించబడవచ్చు. ఆ విషయాల ద్వారా మన యొక్క జీవితాలు ఎంతో తెప్పరిల్లవచ్చు. చాలామంది యొక్క జీవితాల్లో ఏమీ లేదు అనేది మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని వినేవారుగా లేము. వింటేనే కదా మనకు జ్ఞానం వచ్చేది, వింటేనే కదా మనకు తెలివిని వచ్చేది, వింటేనే కదా దేవుడిని, ఆయన ప్రేమను, ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడో మనకు అర్థమయ్యేది. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలు ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని వినాలి. ఈ కొరింథీ సంఘము ఎలా ఉందన్నమాట, దేవుని వాక్యమును వినేటువంటి శక్తి కలిగిన సంఘముగా ఉంది. కాబట్టి ఆ సంఘం ఏం చేసిందంటే ఎవరి మాటలు వినలేదు. ఎందుకని వారు దేవుని మాటలు వింటున్నారు కాబట్టి ఇక వారు దేవుని మాటలు తప్ప ఎవరి మాటలు వినేవారుగా లేరు. ఇక దేవుని మాటలు వినేవాళ్ళు ఎవరి మాట వినరు, ఎవరి వైపు చూడరు, ఎవరి యొక్క భ్రమలో పడిపోరు, ఎవరి యొక్క ఆశ చూపిస్తున్నప్పుడు దానివైపు త్రిప్పబడరు. ఎందుకని అంటే దేవుడు వారిని పోషిస్తాడని, దేవుడు వారిని నడిపిస్తాడని, దేవుడు వారికి సహాయం చేస్తాడని, దేవుడు వారి కన్నీరు తుడుస్తారని వారు ఏం చేస్తారు, హృదయపూర్వకముగా వాక్యాన్ని బట్టి వారు అర్థం చేసుకుంటారు. అందుకే వారు ఏం చేయరు అంటే వారు దేవుని వాక్యానికి విరోధముగా వారు ఎప్పుడు కూడా ప్రవర్తించటానికి వారు ఇష్టపడరు. హల్లెలూయా. దేవునికి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. వాక్యం చెప్తున్నప్పుడు విన్నప్పుడు మనం ఏం చేస్తాం, దేవునికి విరోధముగా బ్రతకటానికి, విరోధముగా మాట్లాడటానికి, విరోధముగా పనులు చేయటానికి ఎప్పుడు కూడా మనం ఇష్టపడం. ఎందుకనంటే దేవుని విరోధముగా ఏ పని చేసినా అది ఎప్పుడు కూడా సక్సెస్ కాదు అనే విషయాన్ని మనం గ్రహిస్తాం. మార్కు సువార్తలో 8వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. వీళ్ళు చూసారా దేవుని వాక్యాన్ని ఎన్ని రోజులు వింటున్నారు వీళ్ళు? ఎన్ని రోజులు? అమ్మనో, మనం 8 గంటలు స్టార్ట్ చేస్తే మనం ఇప్పుడు వస్తాం, అంత కలిపిలో ఒక గంట కూర్చుంటాం ఇక్కడ. అక్కడికి సంతోషం నాకు. మీరు పనులన్నీ ఎంత బిజీగా ఉన్నా అందరూ ఏదో డ్యూటీ, ఏదో పనులకు వెళ్ళి వస్తున్నారు, కానీ దేవుని మందిరాన్ని మాత్రం మానకుండా చక్కగా మీరు వస్తున్నారు. ఇప్పుడు ప్రభు అంట వారు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభువారు ఎన్ని రోజులు వాక్యం చెప్పాడు? 3 దినములు వారికి వాక్యం చెప్పాడు. పగలు నైట్లు కూడా వారికి దేవుని వాక్యాన్ని చెప్పేసరికంట వారు ఇప్పుడు ఏమైపోతారు, వెళితే ఎక్కడైనా పడిపోతారేమో, బలహీనలు అయిపోతారేమో. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు వారికి భోజనం పెట్టి పంపించాలి కదా. 3 దినాలు వారందరూ కూడా ఏం చేశారంటే ఇప్పుడు ఒక పూట ఏదో ఆ దేవుని వాక్యం విని వెళ్ళిపోదాం అనుకున్నారు, కానీ ప్రభు చెబుతూనే ఉన్నాడు ఆ గ్యాప్ లేకుండా. ఇప్పుడు మధ్యలో లేచి వెళ్ళిపోవటానికి బాగోదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మధ్యలో వెళ్ళిపోకుండా ఏం చేస్తున్నారు, కంటిన్యూగా వింటూనే. అంటే 3 పగళ్ళు 3 రాత్రులు వాళ్ళు ఏం చేశారు?
నిద్రలు మానేశారు. ఇక భోజనం లేదు, ఇక ఏమీ లేదు. ఇక వారి యొక్క నడుములు చూడండి, వారి ఆసక్తి చూడండి, వారి బలము చూడండి, వారి శక్తి చూడండి. తెచ్చుకున్న భోజనం కూడానంట చిన్నపిల్లవాడు ఏం చేశాడు, తింటూ మర్చిపోయాడంటే. ఎంత ఆసక్తిగా ఉన్నారు అంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు ఏం చేస్తున్నారు, ఆసక్తితో దేవుని వాక్యాన్ని విన్నారంటే. ఇప్పుడు ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ తెస్తే మన పిల్లలు ఏం చేస్తారు, ఇక్కడే తింటారు, ఇక్కడే పేపర్లన్నీ పారేసి వెళ్ళిపోతారు. ఇకంతే. అక్కడ అట్లా చేయలా. ఆ చిన్నపిల్లవాడు ఏం చేశాడంటే తెచ్చుకున్నటువంటి భోజనము కూడా అలాగే పెట్టేసి దేవుని వాక్యాన్ని ఎంతో శక్తితో ఆశతోనంట ఏం చేశాడంటే దేవుని వాక్యాన్ని విన్నాడంట. అప్పుడు యేసుప్రభువు వారు, అయ్యా వీళ్ళందరికీ మనం భోజనం పెట్టాలి అంటే ఇంతమందికి భోజనం మనం ఎక్కడి నుంచి తీసుకొస్తామంట. ఏమైనా మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగితే అక్కడ ఉన్నటువంటి చిన్నవాడు ఏం చేశాడంట, 5 రొట్టెలు. చదవండి దాన్ని ఒకసారి. అడుగుగా చెల్లించి చెప్పాను. మీదట హల్లెలూయా. ఎన్ని గంపలు ఉంటా వాళ్ళు తినగా ఇంకా మిగిలిపోయినాయి అంటండి. ఎన్ని వేల మంది, 4,000 మంది. హల్లెలూయా. చూసారా దేవుడు ఎంత అద్భుతం చేస్తున్నాడో. కనుక నా జీవితాలలో ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఆశతో, ఇంట్రెస్ట్తో, శక్తిగా మనము దేవుని వాక్యాన్ని వింటున్నామో లేక దానిని ధ్యానం చేస్తున్నామో, దాని గురించి మనం ఆశ కలిగి మనం ఉంటున్నామో, దేవుడు ఏం చేస్తాడు, నీకున్నటువంటి అవసరతలు ఆయన చూస్తాడు కదా. నీ నీరసాన్ని చూస్తాడు, నువ్వు ఎక్కడైనా పడిపోతావు చూస్తాడు కదా. నువ్వు దేవుని మాట్లాడుతున్నావు కదా, దేవుని దగ్గరికి వచ్చావు కదా, ఇప్పుడు నీ కడుపు పట్టించుకోవాలి, నీ ఆకలి పట్టించుకోవాలి, నీ ప్రయాణం పట్టించుకోవాలి. ఏమైపోతావు ఆయన చూడాలి. నువ్వు దేవుని మాట వింటే ఆయన నిన్ను గురించి ఆలోచన చేస్తాడు. నువ్వు దేవుని కొరకు బ్రతికితే ఖచ్చితంగా దేవుడు నిన్ను బ్రతికించడానికి కావాల్సిన అన్నీ దేవుడు ఇస్తాడా, ఖచ్చితంగా ఇస్తాడు. అందుకే మనందరం కూడా ఏం చేయాలి అంటే దేవుడు మనకు వాక్యం చెబుతున్నప్పుడు విసుగుదల లేకుండా వినే శక్తి కలిగిన వారుగా మనం ఉండటం వల్ల మనకేమవుతుందో తెలుసండి, ఆ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, ఆ వాక్యం బాధలో నెమ్మదినిస్తుంది, ఆ వాక్యము మనం నడవలసిన త్రోవను మనకు చూపిస్తుంది. వాక్యమే కదా ఇవన్నీ మనకు నేర్పించేది. కనుక నీ బ్రతుకును మార్చేది వాక్యమే. కాబట్టి ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా శ్రద్ధగా మనం వినాలి అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యములో ఒక మాట వ్రాయబడింది. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ములను మీరు మోసపుచ్చుకోకుండా వాక్యము ప్రకారము ఏం చేయాలన్నమాట, ప్రవర్తించువారునై యుండుడి. చూసారా, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజ ముఖములను చూసుకొని మనుషులని పోలి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారునే. అది ఇప్పుడు మనం ఏదైనా తప్పు దోవలో వెళుతూ మోసపుచ్చుకోకుండా లేకపోతే దానిలో మనం నష్టపోకుండా మనం ఉండాలంటే మనకు ఏది అవసరమో, వాక్యం అవసరం కదా. వాక్యము మనల్ని ఏం చేస్తుంది అంటే మోసపోకుండా, మన జీవితాలు నష్టపోకుండా, మన జీవితాలలో కలిగేటువంటి అంటే మనం వెళ్ళేటువంటి త్రోవకు వెలుపులకు మనం వెళితే
మనం వెళ్ళేటువంటి మార్గంలో కానీ మనం నిలవకోకుండా మనం వేరే దారిలోకి వెళితే వచ్చే నష్టమేంటో మనకు చూపించడమే దేవుని వాక్యము. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే, నీకు మేలు కలగటానికి, నీవు నష్టపోకుండా నిన్ను గమ్యానికి చేర్చేది దేవుని వాక్యమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే, దేవుని వాక్యమును మనం ఏం చేయాలంట, వినివారమై ఉండాలి. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారుగా మనం ఉండాలి. వాక్యములు అంటాడు, మీరు వినుటకు మాత్రం విందురు కానీ దానిని గ్రహించట్లేదు. విని గ్రహించకపోతే ఉపయోగం ఏముంది? వాక్యం విని ఆ ప్రకారం మన జీవితాలు సరి చేసుకోకపోతే, ఆ ప్రకారం సరిదిద్దుకోకపోతే ఉపయోగం ఏముంది? చాలామంది వింటున్నాం కానీ ప్రవక్తలు సరి చేసుకోవట్లా కదా. మన మాట కానీ, మన నడక కానీ, మన పడక కానీ, మనం చేస్తున్నటువంటి దేవునికి విరోధముగా ఉన్నటువంటి ప్రవక్తను కానీ సరి చేసుకోవట్లా. ఇప్పుడు దేవుని వాక్యమును విని ఆ ప్రకారము ప్రవర్తించిన వాడు ఎక్కడికి వెళ్ళాలి? అద్దము దగ్గరికి వెళ్ళి తన ముఖాన్ని, అంటే దేవుని వాక్యము దేనితో పోల్చాడు? అద్దముతో పోల్చాడు. అద్దము దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మన లోపాలు మనకు సరి చేస్తుంది కదా. అట్లాగే మన యొక్క ప్రవక్తన సరిగ్గా లేనప్పుడు మనం ఎక్కడికి వస్తున్నాం? వాక్యము దగ్గరికి వస్తున్నాం. ఇప్పుడు వాక్యము నీతో మాట్లాడుతుంది, నిన్ను గద్దిస్తుంది, నీది తప్పు, నీ మాట, నీ ప్రవక్తన, నీ క్రియలు మంచిది కాదు, నువ్వు చేసే స్నేహాలు మంచివి కాదు అని దేవుని వాక్యము నేను గద్దించి మాట్లాడుతుంది. మనం ఏం చేయాలి అంటే, ఆయన గద్దింపులకు లోబడాలి. ఆయన గద్దింపులు బట్టి మనం ఏం చేసుకోవాలి? ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి తప్ప కోపపడకూడదు, విసుగుపోకూడదు. ఏంటి అయ్యగారు ఈరోజు అచ్చంగా నా మీద వాక్యము చెప్పాడన్నట్లుగా నీ వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు, ఆలోచన చేయకూడదు. అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు అద్దము నీలో ఉన్న లోపాలు సరి చేస్తుంటే ఇదేం అద్దం అని అద్దాన్ని పగలగొడతావా? వెంటనే ఏం చేస్తావు? వెంటనే సరి చేసుకుంటావు కదా. బయటికి వెళితే అందరూ చూసి నవ్వేవాళ్లే కదా అని వెంటనే ఏం చేస్తావు? సరి చేసుకుంటావు. అట్లాగే ఇక్కడ వాక్యము నీ ప్రవక్తను గూర్చి నేను సరి చేయటానికి మాట్లాడుతున్నప్పుడు వెంటనే సరి చేసుకున్న వాడేమవుతాడు? శక్తి కలిగిన వాడు అవుతాడు, జ్ఞానము కలిగిన వాడు అవుతాడు. అతడు నశించిపోకుండా అతడు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే దేవుని వాక్యాన్ని అసహించుకుంటారో, ఎవరైతే దేవుని వాక్యం చెబుతున్నప్పుడు కూడా ప్రవక్తను సరి చేసుకుంటూ ఉంటారో, వారి జీవితాల్లో చాలా నష్టం అనేది వారు చూడాల్సి వస్తుంది అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక కొరింథీ సంఘము ప్రార్థనలో శక్తి కలిగి ఉంది, దేవుని మాటలు వినుటలో కూడా ఎలా ఉంది? శక్తి కలిగి ఉంది. ఎంతగా మనం వింటే అంత శక్తివంతులు అవుతాం, అంత బలవంతులు అవుతాం. అపవాదిని మనం ఏం చేయవచ్చు అంటే వాక్యము చేత జయించవచ్చు. అపవాదిని ఏం చేయొచ్చు? వాక్యము చేత జయించవచ్చు, సరి చేసుకోవచ్చు మన బ్రతుకులు. మనం ఎంతో బలమైనటువంటి సువార్తను ప్రకటించి అనేకులను దేవుని యొద్దకు నడిపించవచ్చు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే, మనము వాక్యములో కూడా అంగీకరించే విషయాల్లో శక్తి కలిగి ఉండాలి. వాక్యాన్ని మనం ఏం చేయాలి? అంగీకరించాలి. వినుట్లో శక్తి కలిగి ఉండాలి. విన్నటువంటి వాక్యమును అంగీకరించే విషయాల్లో కూడా మనం శక్తి కలిగే మనం ఉండాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగును అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. హల్లెలూయా. ఇక్కడ చాలా మంచి మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంటుంది. దేవుడు ఏమంటున్నాడంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఏం చేయలేదంట? ఎరుగుననలేదు. నువ్వు కొంచెం శక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ కొంచెం శక్తిలో నువ్వేం చేసావన్నమాట? నా వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడలేదు. ఆ కొంచెం శక్తి నిన్నేం చేస్తుంది? దేవుని వాక్యము కొరకు నేను నిలబెడుతుంది. కష్టం వచ్చినా,
అక్కడ ప్రాణ నష్టం వస్తున్నా, శత్రువు బలమైన వాడు అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే దేవుని వాక్యాన్ని వింటున్నాం కాబట్టి ఆ వాక్య ప్రకారముగా నడుచుకోవటానికి మనం తీర్మానము చేసుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం, అక్కడ వచ్చే ఏ పరిస్థితులైనా మనం అంగీకరిస్తున్నాం. అంతే. దేవుడు ఎలాంటి త్రోవలో నడిపిస్తున్నా లేక ఎలాంటి పరిస్థితులు దేవుడు మనకు నేర్పిస్తున్నా మనం ఏం చేయాలి, వాటిని అంతే అంగీకరించాలి. ఆ కొంచెం శక్తిలోనే మనం ఏం చేయాలి, దేవుని నేను ఎరుగునని మనం అనకూడదు కదా. ఆ కొంచెం శక్తులను మనం ఏం చేయాలి, దేవునిని ఎరిగిన వారుగా, వాక్య బలము పొందుకున్న వారుగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క పరిస్థితులు దేవుని ఎదుట దేవుని గణపరిచేటట్లుగా మనుషులు ఎదుట ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమును మనం చాలా చక్కగా మనం ఏం చేయాలంటే అంగీకరించేవారుగా ఉండాలి. అలా ఎవరైతే అంగీకరిస్తుంటున్నారో వారు ఏం చేస్తున్నారన్నమాట, వారు ఎప్పటికీ వారి శక్తి కలిగే వారు ఉంటున్నారు. వారికి ఎన్ని అవసరతలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆ కొంచెము శక్తితోనే వారు ప్రార్థన చేసుకుంటూ దేవుని కొరకు కనిపెడతారు. ఆ కొంచెం శక్తితోనే, ఆ కొంచెం విశ్వాసముతోనే, ఆ కొంచెం నమ్మకముతోనే వారు ఎవరి వైపు చూస్తున్నారు, దేవుని వైపు చూస్తున్నారు. నీకు తెలుసా, శ్రమలు భరించటానికి, సమస్యలు భరించటానికి, నీకు ఎదురవుతున్న అనేక శోధనలు, బాధలన్నింటినీ మనం ఏం చేయవచ్చు అన్నమాట, ఆ కొంచెం శక్తితో జ్ఞానము కలిగి వాటన్నిటిని జయించవచ్చు, వాటన్నిటిలో కూడా నిలబడవచ్చు, వాటన్నిటిలో కూడా దేవుని నామాన్ని ఘనపరచవచ్చు. అందుకే మనుషునికి ఏం కావాలి, శక్తి అవసరము. ఈ శక్తిని మనకు దేని ద్వారా వస్తుంది, వాక్యమును అంగీకరించడం ద్వారా కదా. వాక్యము వినుడి ద్వారా వస్తుంది, ప్రార్థన చేయటం వల్ల వస్తుంటుంది కదా. వాక్యమును మనము అంగీకరించడం బట్టి కూడా మనకు శక్తి అనేది మనకు దొరుకుతుంది. ఇక నాలుగోదిగా మనం చూసినట్లయితే మనకు శక్తి ఎలా వస్తుంది అనేది మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను మనము కలిగి ఉండటం బట్టి శక్తి వస్తుంది. ఏం కలిగి ఉండటం బట్టి, పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండటం బట్టి మనకు శక్తి వస్తుంటుంది. లోకాసు వార్త 24వ అధ్యాయము, లోకాసు వార్త 24వ అధ్యాయము 9వ వాక్యం చదువుదాం. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారందరికీ తెలియజేశారు. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన కనుక మీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి పరిగెత్తుకుని పోయి వంగి చూడగా ఆశ్చర్యపడుచు తిరిగి వెళ్ళాను. చాలు. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు ఏం చేస్తారంట, తెలియజేశారంట. జాగ్రత్త. మనం కూడా ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మను లేక శక్తిని మనం అంగీకరిస్తామో ఆ దేవుని యొక్క శక్తిని గూర్చి మనం ఏం చేయవచ్చు అంటే తెలియని వారికి చెప్పవచ్చు. వారు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆ శక్తిని ఎవరైతే మనం పొందుకుంటున్నామో ఆ పొందుకున్న వారు ఏం చేస్తారంటే దేవుని శక్తిని గూర్చి ప్రకటన చేస్తారు. అప్పుడు వారు కొంతమంది అంట వినలేదంట, కానీ పేతురు మాత్రం ఏం చేశారు, పరిగెత్తుకుని వెళ్ళి చూశాడు. చూసి ఏమైపోయాడు, ఆయన ఆశ్చర్యపోయాడు. అద్భుతం. అక్కడ చనిపోయిన వాడు తిరిగి లేచారు. హల్లెలూయా. కనుక ఒకవేళ వినకపోవచ్చేమో కానీ ఆలోచన వస్తుందిగా, అసలు చూద్దాం ఏంటో సంగతి. అందరికీ లేకపోవచ్చు. అక్కడ 11 మంది ఉన్నారు, 11 మందికి చెప్పారు, ఇంకా కొంతమందికి కూడా చెప్పడం జరిగింది. కానీ అందరికీ లేని ఆలోచన ఎవరికి వచ్చింది, పేతురుకు వచ్చింది. పేతురు ఏం చేశారు, ఈ విషయం ఏంటి అనేటువంటి దాన్ని
తెలుసుకోవటానికి ఆయన పరిగెత్తుకుని యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి వచ్చేసరికంట ఆ సమాధి ఏమైపోయింది, తెరవబడి ఉంది. ఆశ్చర్యం వేసిందంట. నీకు తెలుసా, నువ్వు ఎప్పుడైతే దేవుని గూర్చి శక్తి కలిగి నువ్వు ఎప్పుడైతే ప్రజలకి చెప్పగలుగుతున్నావో, అనేక మంది దేవుని యొద్దకు ఈరోజు కాకపోయినా ఒకరోజు నువ్వు చెప్పిన మాట వారిని ఆలోచింప చేస్తుంది. వారిని శక్తి కలిగిన వారినిగా, అంటే వారు బలహీనలైనప్పుడు, వారు లోకములో ఉన్నప్పుడు, దేవునికి దూరముగా ఉన్నప్పుడు తిరిగి మరలా దేవుని దగ్గరికి చేయటానికి నువ్వు చెప్పిన వాక్యము లేకపోతే నీ మాటలు, నీ సాక్ష్యం చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అందుకే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధాత్మ శక్తి ఏం చేసిందంటే వారికి తెలియజేసింది. వారు వెళ్ళి అనేక విషయాలు వారికి చెప్పినప్పుడు అనేక మంది వారు దేవుని యొద్దకు వచ్చినట్లుగా చూస్తున్నాం. జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. సంఘములో దేవుని పిల్లలకి పరిశుద్ధాత్మ చాలా అవసరమై ఉంది. ఎందుకంటే ఇదే శక్తి చేతనైనను కాదు కానీ నా ఆత్మ చేతనే. అది దేవుడు ఏదైనా ఒక కార్యము జరిగించాలి అంటే దేని చేత జరుగుద్ది? అంతే, ఒక శక్తి వలన, ఒక బలం వలన ఇది జరగవు. ఇవి దేవుని ఆత్మ చేతనే జరిగించబడుతుంది. అందుకే సంఘానికి ఏం కావాలి? కార్యాలు చూడాలంటే శక్తి కావాలి కదా. ఏ శక్తి? ఇది పరిశుద్ధాత్మ శక్తి కావాలి సంఘానికి. ప్రతి ఒక్కరికి దేవుని పిల్లలు అనేకమైన కార్యాలు చేయాలన్నా, చూడాలన్నా, నీవు చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా జరగాలన్నా నీకేం కావాలి? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఈ పరిశుద్ధాత్మ శక్తి దేని ద్వారా వస్తుంది చెప్పాలి? ప్రార్థన చేయటం వల్ల వస్తుంది, వాక్యమును అంగీకరించడం బట్టి వస్తుంటుంది, వాక్యమును వినటం బట్టి వస్తుంటుంది కదా. కనుక మనం వాక్యమును అంగీకరించాలి, వాక్యాన్ని వినాలి, ప్రార్థన మనం చేయాలి. ఇవన్నీ చేయడం బట్టి ఏమవుతుంది? మనకి పరిశుద్ధాత్మ శక్తి అనేది మనకు కలుగుతుంది. ఈ పరిశుద్ధాత్మ శక్తి అనేది మనలోకి వచ్చినప్పుడు మనం ఏం చేయగలుగుతామంటే గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం. ఎందుకని అంటే ఇక్కడ వాక్యం చెబుతున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయంలో 6-7 వచనాలు ఏమన్నాడు? శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు కానీ నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. ఇక్కడ దేవుని ఆత్మచేతనే కార్యాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మచేత కార్యాలు జరుగుతున్నాయి కనుక మనందరము కూడా ఏం చేయాలి? ఆ ఆత్మను మనము పొందుకోవాలి. దాని ద్వారానే ఏ కార్యమైనా మనం చేయగలుగుతామని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 5వదిగా మనం చూసినట్లయితే సంఘము ఎలాంటి శక్తి కలిగి ఉండాలి అంటే భక్తి అనేటువంటి శక్తిని కలిగి ఉండాలి కదా. మనం ఎలా ఉండాలి? భక్తిలో శక్తి కలిగి ఉండాలి, భక్తిలో శక్తి కలిగి ఉండాలి. వాక్యముల నుంచి ఒక మాట చూపిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఏం చేయట్లేదన్నమాట. చూసారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వారు ఎలా ఉన్నారంటే పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడుపై యుండము. చూసారా, వీళ్ళు ఎలా ఉన్నారంటే పైకి భక్తి గలవారుగా ఉన్నారు కానీ దాని శక్తిని, దేని శక్తిని? భక్తి యొక్క శక్తిని వారు ఆశ్రయించరు. పైకి మాత్రం ఎలా ఉంటారు? భక్తి కలిగిన వారుగా కనిపిస్తున్నారు, కానీ వారు ఏం లేదనమాట, ఆ భక్తి యొక్క శక్తిని మాత్రం వారు ఆశ్రయించరు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే వారి పైకి వేషధారణ కలిగి ఉన్నారు కానీ వారు మాత్రము
ఆ భక్తి కొరకు వారు బ్రతకటానికి, ఆ భక్తి ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడని విశ్వసించటానికి, ఆ భక్తి ద్వారా వారి యొక్క అనేకమైన కార్యాలు వారు చూడగలుగుతారు అనేటువంటి నమ్మికలోనికి వారు ఎవరు కూడా రారు. కనుక ఇలాంటి వారికి ఏమై ఉండాలి? వారికి దూరముగా ఉండాలి, వారికి దగ్గరగా ఉండవద్దు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి అపనమ్మకం, వారికి ఉన్నటువంటి వేషధారణ మనం కూడా కలిగి ఉండాల్సి వస్తుంటుంది. అందుకు సంఘము ఎలా ఉండాలి? భక్తిలో శక్తి కలిగి మనం ఉన్నప్పుడే దేవుని కార్యాలు మనము చేయగలుగుతాము, నిలబడగలుగుతామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు గ్రంథములో చూస్తే 6వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుదాం. దానియేలు గ్రంథము దానియేలును గృహలో నుండి బయటికి ఆజ్ఞ ఇవ్వగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు అది. హల్లెలూయా. అతడు దేవుని యందు ఏమై ఉన్నాడు? భక్తి గలవాడై ఉన్నాడు కనుక అతనికి ఏ హాని. అందుకు మనం ఏమై ఉండాలి? భక్తిలో శక్తి కలిగి ఉండాలి. నీ భక్తి నిన్నేం చేస్తుంది? నీ కష్టాలలో, నీ బాధల్లో నీకు సహాయము, నిన్ను కాపాడుతుంది. నీ కన్నీరు ఎప్పుడు వ్యర్థం కాదు, నీ భక్తి ఎప్పుడు వ్యర్థం కాదు. ప్రభునందు నువ్వు పడుతున్న ప్రయాస ఏది వ్యర్థం కాదు. నీకు కష్టం వస్తుంది, నీకు బాధలు వస్తున్నాయి, ఆ బాధల్లో తప్పకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు కదా. నీ శక్తి నిన్ను ఖచ్చితంగా కాపాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? వినుటకు మాత్రము వినాలి, విన్న దాని ప్రకారముగా మనము భక్తి కలిగి నడుచుకోవాలి. అప్పుడే నీకు శక్తి వస్తుంది. కొంతమంది వింటున్నారు కానీ ఆ భక్తి లేని వారుగానే ఆ శక్తిని ఆశ్రయించుకోకుండా లోకానుసారంగా లోక సంబంధమైనటువంటి విషయాలలో మనం ఎక్కువగా పడిపోతున్నాం, బలహీనం అయిపోతున్నాం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. ఇక మనము 6వదిగా మనం చూసినట్లయితే మనము ఇంకా దేనిలో ఆ సంఘము శక్తి కలిగి ఉంది అంటే దేవునికి ఇచ్చే విషయాల్లో కూడా వారు శక్తి కలిగి ఉన్నారు. కొరింథీ సంఘం ఎలా ఉందంటే దేవునికి ఇచ్చే విషయాల్లో కూడా వారు శక్తి కలిగే వారు ఉన్నారు. మార్కు సువార్త 14వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త హల్లెలూయా. ఏం చేశారంట? ఏం చేసిందంట? శక్తి కొలది చేసిందా? తన శక్తి కొలది చేసిందా? చేసింది. అక్కడ అనుకుంటున్నారు ఈవేంటి పిచ్చి పనులు చేసింది, ఎంత విలువైనటువంటి అత్తని పగలగొట్టి బూడిద పాలు చేసింది, నేలపాలు చేసింది కదా, పిచ్చిది. దీన్ని ఏదైనా అమ్మి ఒకవేళ ఆ డబ్బులు కానీ తీసుకొస్తే చాలామంది పేదలు ఉన్నారు, వారికి ఇవ్వచ్చు కదా, పెట్టవచ్చు కదా అని వారు అంటున్నప్పుడు యేసు ప్రభు దగ్గర ఆమె గూర్చి, ఆమె చేసిన పనిని గూర్చి వారు సనుగుతున్నప్పుడు అంట యేసు ప్రభు వారు సనుగుడు విన్నటువంటి ప్రభు వారిని గూర్చి ఏమని ఆ స్త్రీ చేసినటువంటి పనిని గూర్చి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. ఏమని మాట్లాడు? ఈమె జోలికి పోవద్దు, ఎందుకు మీరు తొందర పెడుతున్నారు? ఈమె నా ఎడల ఏం చేసిందంట? మంచి కార్యము చేసెను. అది కొంతమందికి చేయటానికి కూడా ఏముండాలి? శక్తి ఉండాలి. ఇప్పుడు దేవునికి ఏదైనా మంచి పని చేయాలంటే ఏముండాలి? శక్తి ఉండాలి. మన ఇళ్ళ దగ్గర ఏదైనా భోజనాలు పెట్టేటప్పుడు బాగా పెట్టాలనేటువంటి శక్తి ఉంటేనే పెడతాం, లేకపోతే ఏం చేయలేము, ఖర్చు చేయలేము, పెట్టలేము. పెడితే ఈ డబ్బులని పోతాయి, ఎందుకు లేనిపోయిందంతా. ఎట్టగొట్ట అది పెట్టేది కూడా, వండేది కూడా సాలీస్ అన్నట్లుగా, ఏదో పెట్టామన్నట్లుగా. కనుక దేవుని పిల్లలకంట ఆ ఖర్చు కానీ లేదా అక్కడ చేస్తున్నటువంటిది కానీ దేవుని పట్ల వారు లెక్కలేయటానికి వీలు లేదు. ఆ చాలా విలువైనది దేవుని దగ్గర తీసుకొచ్చింది.
ఆ విలువైనటువంటి దానిని ఏం చేసిందంటే పగలగొట్టి ఆయన తల మీద పోసాను. ప్రభు ఆమెను గుర్చి అంటున్నాడు, ఈమె నా కొరకు ఒక శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరం ఏం చేసింది ముందుగా. హల్లెలూయా. మంచి పని చేసిందయ్యా. మీకు అర్థం కావట్లేదు, కానీ చాలామందికి దైవభక్తి అర్థం కాదు, దైవ పనులు అర్థం కాదు. అది ఎవరికి అర్థమవుతుందంటే దేవుని పిల్లలకే అర్థమవుతుంది. ఒక స్త్రీ యేసు ప్రభు వారి దగ్గర ఆయన కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నప్పుడంట ఆ ఊర్లో అందరూ కూడా ఏం చేస్తున్నారు, వారు వాక్యం విన్న తర్వాత ఆ కానుకల పెట్టెలు వాళ్ళందరూ వేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఈ స్త్రీ కంటే కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నవాళ్ళే, అందరూ అనేక రకాలుగా వారు సంపాదన కలిగిన వారు. అయితే వాళ్ళందరూ కూడా అనేక రకాలుగా వెండి బంగారములు రకరకాలైనటువంటి డబ్బులు రకాలవన్నీ వేస్తున్నారంట. అయితే ఈ వంట తనకున్నటువంటి 2 కాసులు ఆమెకు ఉన్నటువంటి ఆ జీవనం అదేనంట. ఇక అది మించి ఇక ఆమెకేమీ లేదంట. ఆమె ఏం చేసిందంట, ఆమెకు కలిగినది అంతా వేసాను. ఎంత వేసింది కాదు, కానీ ఆమెకు కలిగినది అంతా వేయటం ఏంటంటే ఇక రేపు అనేటువంటిది ఆమెకి ఇంకేమీ లేదు, ఇచ్చేసింది దేవునికి. అక్కడ 10 రూపాయల 100 రూపాయల లేదా ₹1,00,00,000 కాదు, ఆమెకు కలిగినటువంటి జీవనమంతా ఆమె బ్రతకటానికి కావాల్సినది అది మొత్తాన్ని ఎవరికే చేసింది, దేవునికి వేసిందంట. అది అట్లా వేయటానికి కూడా ఏముండాలి, శక్తి ఉండాలి. అలా చేయటానికి కూడా ఏముండాలి, శక్తి ఉండాలి. లేకపోతే ఏముంది, తోక పీకులేట. ఇప్పుడు అననీయ సఫీరులు ఏం చేశారు, అందరూ అమ్ముతున్నారు కదా నేను కూడా అమ్ముతానని అమ్మింది బాగానే. తెచ్చిన తర్వాత ఇవ్వటానికి శక్తి లేదు వాళ్ళకి. అమ్మేసి తెచ్చిన తర్వాత ఇవ్వటానికి వాళ్ళకి ఏమీ లేదు, శక్తి లేదు. ఇప్పుడు వాళ్ళలో ఏ మనసు వచ్చింది, కొంత దాచుకుంటే పోలా, అన్ని ఇచ్చేస్తే ఎట్లా, మనం కూడా ఏం చేయొచ్చు, అన్ని ఇచ్చేసినట్లుగా అందరిలాగా మొఖం జారేసుకుని అవి అందరిలాగా ఇచ్చేసాం, ఇంటి దగ్గర దాచుకున్నాం. ఎవరికి తెలుసులే, ఇది ఎవరికి తెలిసింది కదా. ఇదేనా నీ శక్తి? నువ్వు దేవుని ఆత్మను ఎందుకు మోసం చేస్తున్నావు అన్నాడా? జాగ్రత్త. నీ శక్తి, నీ సామర్థ్యత దేవుడు నీకు ఇచ్చిన వాడికి తెలుసు, తీసుకున్న నీకు తెలుసు, వేస్తున్నా నీకు తెలుసు, చూస్తున్నా దేవుని తెలుసు. జాగ్రత్త. కనుక మనం దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి, దేవునికి ఇచ్చేటప్పుడు కూడా ఎలా ఉండాలి, పెరాలిసిస్ రాకుండా, వణుకు లేకుండా, భయం లేకుండా, దేవుని భాగమును దేవునికి మనం ఇచ్చే, దేవుని ప్రేమించే శక్తి కలిగిన వారుగా మన జీవితాలు ఉండాలి అని చెప్పి నేను మీ అందరికీ ప్రభు పక్షముగా నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఇక సంఘము ఇంకా ఎలాంటి శక్తి కలిగి ఉండాలి అనేది మనం చూసినట్లయితే, హెచ్చరించే విషయాల్లో మనం ఏం చేయాలన్నమాట, శక్తి కలిగి మనం ఉండాలి. ఏ విషయాల్లో? మన సంఘం అసలు అట్లా లేదు. పిల్లలు ఏదైనా అల్లరి చేస్తేనే మాకెందుకు అలమ్మలు గయ్యాలి, వాళ్ళు మా మీద ఎక్కడ పడతారో, వాళ్ళు అక్కడ పంపు ఎరగొట్టిన, ఆడ కుర్చీ ఎరగొట్టిన అట్టగా చూస్తాం మనం. ఇక ఎవరు వెళ్ళాలి, వెళ్తే అయ్యగారు వెళ్ళాలి, లేకపోతే అమ్మగారు వెళ్ళాలి. మాకెందుకు ఇది ఎంత, అది నీటి దగ్గర నీ కుర్చీ కానీ పూల మొక్కలు ఒక పువ్వు కానీ తుబ్బుతూ ఊరుకుంటావా? అక్కడ శక్తి ఉంటుంది. ఇక్కడంటే పట్టించుకో, మన పిల్లల్ని పట్టించుకో, ఏ పని మనం పట్టించుకో. ఎట్లా? కనుక ఒక తప్పు చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, దానిని గద్దించే శక్తి ఉండాలి, సామర్థ్యత ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆ తప్పుని ఇంకొక తప్పు, ఈ తప్పుని ఇంకొక తప్పు, అలా ఒకరి నుండి ఒకరు ఏమవుతారన్నమాట, తప్పు మీద తప్పులు చేస్తూ వెళుతారు. దానిని ఖండించే శక్తి, దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా ఎవరికి ఉండాలి? సంఘానికి ఉండాలి. ఎవరికి ఉండాలి? ఉండాలా? ఇంట్లో మీ పిల్లోడు తప్పు చేశాడు అనుకోండి, ఊరుకుంటావా? మీ భర్త తప్పు చేశాడు అనుకోండి, ఊరుకుంటావా? ఎదుర్కొంటావు. అట్లాగే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఖండించాలి. వాక్యం చెబుతుంటుంది. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుదాం.
ఆ, ఆ, ఆ. శక్తి గలవాడగునట్లు అది ఏ బోధను? నమ్మదగిన బోధన ఏం చేయాలి? గట్టిగా చేపట్టువాడై ఉండాలి. ఆ పట్టిన వాడు ఏం చేయాలి? ఆ పట్టిన వాడు ఏం చేయాలన్నమాట? జనులను కూడా ఏం చేయాలన్నమాట? హెచ్చరించాల్సిందే. ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ అని అంటే కుదరదు. వాక్యమే కదా మనం సరిచేసేది, వాక్యమే కదా మన యొక్క జీవితాల్లో భయాన్ని కలుగు చేసేది, వాక్యమే కదా సరైన మార్గంలో మనలను నడిపించేది. మరి నడిపించేటువంటి వాక్యం ఏం చేయాలంటే అక్కడ బలమైన వాడా బలహీనుడా కదా, అక్కడ డబ్బులు ఉన్నవాడా డబ్బు లేనివాడా, లేకపోతే చదువుకున్నవాడా చదువు లేనివాడా అని కాదు. అక్కడ అనేక మంది ఉన్నారు. ఎవరైతే వారి యొక్క జీవితాలలో వాక్యానికి వ్యతిరేకముగా వారి యొక్క జీవిత విధానము ఉంచబడుతుందో దాన్ని బట్టి వాళ్ళు ఏమవుతారు? దేవునికి వ్యతిరేకులు అవుతారు, దేవుని శత్రువులు అవుతారు. వారు ఏం పోగొట్టుకుంటారు? పరలోకాన్ని, దైవ దీవులను వారు పోగొట్టుకుంటారు. ఇలా పోగొట్టుకోవటం ఇష్టం లేనటువంటి దేవుని పిల్లలు ఏం చేయాలంటే వారి విషయాలు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా హెచ్చరించాలి. ఎదురాడే వాళ్ళు ఉంటారు, వారిని ఏం చేయాలి? మనము ఖండించాలి, ఆ బుద్ధి చెప్పాలి. అలాంటి శక్తి కలిగిన వారుగా సంఘములు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అలాంటి శక్తి కలిగినటువంటి వారు సంఘములు ఉంటే ఏమవుతుందో తెలుసండి, అనేకమైన వ్యతిరేకతలు అణిగివేయబడతాయి. అనేక వ్యతిరేకలు మీదకు రాకుండా ఏమైపోతాయి? అవి దూరంగా వెళ్ళిపోతాయి. కనుక సంఘము ఎప్పుడు కూడా ఎలక్ట్గా ఉండాలి. దేవుని పని విషయాల్లో, దేవుని కార్యాలు జరిగే విషయాల్లో వ్యతిరేకతలు అనేకంగా వస్తాయి. వచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి? ఎదుర్కోగలిగిన వారుగా, దాన్ని అణసివేయగలిగిన వారుగా, దానిని దూరంగా పారద్రోలగలిగేటువంటి వారుగా, శక్తి కలిగిన బిడ్డలుగా మనందరం కూడా ఉండాలి అనేటువంటిది దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రికలో అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 40వ వచనంలో పేతురు ఏం చెప్తున్నాడు చదువుదాం. అక్కడ మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, ఇక్కడ ఏమన్నాడు? ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి ఏమవ్వాలన్నమాట? అది అంటే ఇప్పుడు ఉన్నటువంటి వంశము. అక్కడ 2 అని వేశాడు కదా, ఆ కింద భాగంలో ఏమన్నాడంటే ఇప్పుడు ఉన్నటువంటి వంశములో మూర్ఖులుగా ఎవరైతే ఉన్నారో, ఎంత చెప్పినా వినటువంటి వారు, ఎంత దేవుడు వారిని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా వారి యొక్క పనులు ప్రవక్తలను వారు మార్చుకోలేటువంటి వారికి మనం ఏమవ్వాలి? మనమే వేరైపోవాలి. వారు చెప్పినా వినప్పుడు వారు దూరంగా మనమే వెళ్ళిపోవాలి. వాక్యం మనకు చెప్తుంటుంది. కనుక దేవుని యొక్క పిల్లలు అనేటువంటి వారు దేనిలో శక్తి కలిగి ఉండాలి? హెచ్చరించుట విషయాలు మనం ఏం చేయాలి? శక్తి కలిగి ఉందాం. కనుక ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి? శక్తి కలిగే ఉండాలి. అలా హెచ్చరించాలన్నా ఏముండాలి? వాళ్ళకి ధైర్యం ఉండాలి. అంతేనా? అయ్యగారి శక్తి అన్నాడు కదా, ఎవరైనా పోట్లాడతాకు వస్తే నేను ఇంటికి వెళ్ళి పాలు కోడిగుడ్డు లేకపోతే శక్తి కలిగిన భోజనం తిని వస్తాను, అయ్యా నువ్వు ఇక్కడ ఈలో పోట్లాడుతూ ఉండు, అయ్యగారు శక్తి కలిగి ఉండమని చెప్పాడు కాబట్టి నేను అన్నం తినకుండా వచ్చాను దేవుని మందిరానికి, ఇప్పుడు నీరసంగా ఉండి నేనేమి చేయలేను, ఇంటికి వెళ్ళి తినొస్తాను. కుదరదు. మనం ఏంటంటే వాక్యముతో శక్తి, టిపులతోనో లేకపోతే పాలు కోడిగుడ్డుతోనో లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి ఆహారముతో కాదు శక్తి. మనకు దేనితో శక్తి? దేవుని వాక్యముతో, ప్రార్థనతో, వినుట ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా కదండి, భక్తి ద్వారా దేవునికి ఇచ్చే విషయాల్లో మన శక్తి కలిగినప్పుడు మన శరీరాన్నే, మన సర్వస్వాన్నే, మన ప్రాణమును సహితము ద్వేషించి దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు ఇంకెవరికి భయపడతాం? దేనికి భయపడతాం? దేవుని కొరకు బ్రతకటానికి అవసరమైతే మనం ఎన్ని దెబ్బలకైనా, అవమానములకైనా, శిక్షకైనా మనము పట్టడానికి మనం చిత్తపడుతున్నప్పుడు దేనికి కూడా భయపడవలసిన, ఎవరికి భయపడవలసిన పనేమీ లేదు.
కనుక సంఘం ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి. ఎన్ని మాటలు చెప్పాను? 7 మాటలు చెప్పాను. ఒకటి, దేనిలో శక్తి? ప్రార్థనలో శక్తి ఉండాలి. రెండవది, వినుటకు శక్తి కలిగి ఉండాలి. మూడవది, వాక్యమును అంగీకరించుటకు శక్తి కలిగి ఉండాలి. 4, పరిశుద్ధాత్మలో శక్తి కలిగి ఉండాలి. 5, భక్తిలో శక్తి కలిగి ఉండాలి. 6, ఇచ్చుటలో శక్తి కలిగి ఉండాలి. 7, హెచ్చరించుట యందు గద్దించుట యందు మనం ఏమై ఉండాలి? శక్తి కలిగి ఉన్నాం. అలాంటి శక్తి కలిగిన సంఘముగా ఈ అంత్య దినముల్లో దేవుడు మన సంఘమును దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఓకే, తల వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, ఈ ఉపవాస కోడికల ద్వారా మేము అందరము కూడా నాయనా శక్తి కలిగి, ప్రభువా బలము కలిగినైనా మేమునైనా ఇక్కడ నాయనా మేము సంఘములో ఉండటానికి ఈ ఉపవాస కోడికలు, ఈ సహవాసము, ఈ ప్రార్థన అయ్యా ఎంతో మాకు మేలు చేయనట్లు సహాయములను దయచేయి ప్రభువా. మేము ఎక్కడెక్కడనైనా బలహీనమైపోతున్నామో, ఎక్కడెక్కడ ప్రభువా దేవుని విషయాలు నిలబడలేకపోతున్నాం, దేవునికి నాయన గుప్పిలి ఇప్పలేకపోతున్నావు నాయన. అనేకమైనటువంటి సమస్యలు వచ్చేటప్పుడు నాయన మాకు దేవాన్ని మాకు సహాయం చేయమని అడుగుతున్నావు. కానీ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు శక్తి కలిగిన అయినా దానియేలు వల్ల మేము నిలబడలేకపోతున్నాం అయ్యా. అందుకే దానియేలుని దేవుడు కాపాడాడు. ప్రాణాపాయమైన పరిస్థితుల్లో దానియేలుకు దేవుడు సపోర్ట్గా నిలబడ్డాడు. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, అతను నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను. శ్రమలలో, బాధలలో నేను అతను తోడుగా ఉంటాను, అతను విడిపిస్తాను, నా రక్షణ అతనికి నేను చూపిస్తాను. దీర్ఘాశమంతుడుగా నేను అతన్ని చేస్తాను. ఈ భూమి మీద నీకేం కావాలో నువ్వు దేవుని బిడ్డగా ఉంటే నీకు అన్నీ దేవుడు ఇస్తాడు. అవుననైనా ఆ విధంగా ప్రభువా ఈ కూడికలు, ఈ ఉపవాస కూడికలు మాకు చక్కని నైనా జ్ఞానమును, శక్తిని, ప్రార్థనను, విశ్వాసతను, దేవుని ప్రేమించటం, దేవుని మార్గాల్లో నడవటం, అవసరమైతే దేవుని కొరకునైనా మేము నిలబడటం, ఆ శక్తి కలిగిన వారికి మేము ఉంటే సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనములు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్య ఆదరణ, కాపుదల, భద్రత సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.